హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 47 చూసే ముందు పార్ట్ 46 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మ్యాన్ ఈటర్లా ఉన్నాడు వీడు అని మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళి సౌరి పక్కన కూర్చుంది జాను. మిగిలిన ఒక్క చైర్లో జానుకి రిషికి మధ్యలో కూర్చున్న సమీరా జెంటిల్ మెల్లా కనిపిస్తూ ఉన్న శౌర్యని చూస్తూ కూర్చుంది. ఏంటి అన్నట్టు ఐ వింగ్ చేసిన అతని చూపుల తాకిడికి చూపు తిప్పి ఏం లేదు అన్నట్టు తలూపి రిషి వైపు చూసింది. కాలేజ్ క్యాంటీన్లో బెస్ట్ అండ్ టేస్టీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు రిషి. ఫుడ్ వచ్చే గ్యాప్లో రిషితో శౌర్య ఏం మాట్లాడతాడా అని క్యూరియస్గా చూస్తున్న సమీర గురించి పట్టనట్టు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు రిషి. వదినా అని పిలిచింది జాను నెమ్మదిగా. హా అన్న సమీరతో మీ అన్నయ్య ఇంట్రోవర్టా అని అడిగింది. ఒకసారి జానుని చూసి నీకెందుకు అలా అనిపించింది అని అడిగింది సమీర. బుర్రున్న ఎవరికైనా అనిపిస్తుంది వదినా. మా అన్నలాంటి హ్యాండ్సమ్ హల్క్ మాట్లాడాలి అంటే ఎవరైనా కళ్ళు అప్పగించి చూస్తారు. అలాంటిది మీ అన్న అస్సలు పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటే డౌట్ వస్తుంది కదా అంది ఏదో దేశ రహస్యం పరిశోధన చేసినట్టు సగర్వంగా. జానుకి ఇప్పుడు స్ట్రేంజ్ లుక్ ఇవ్వడం సమీర పనయింది. వాళ్ళ కాన్వర్సేషన్ విన్న శౌర్య ఈ ఆడాల సోది టూ బోరింగ్ అనుకుంటూ రిషి వైపు చూసి సో యు ఆర్ ఆరుష్ రైట్ అన్నాడు. మిమ్మల్ని ఇక్కడికి అంటున్న శౌర్యతో నిన్ను అనండి చాలు అన్నాడు రిషి. ఫైన్ థ్యాంక్స్. నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, ఫార్మల్గా విష్ చేయడం లాంటివి నచ్చవు. ఫీల్ అవుతామని అన్నాను అంటూ సమీర చెప్పే ఉంటుంది మా గురించి అని అడిగాడు. నైట్నే చెప్పింది అన్నాడు రిషి. ఓ గుడ్. నాకు జానులానే మీకు సమీరతో మంచి బాండింగ్ ఉన్నట్టుంది. నిన్న నైట్ నేను ప్రపోజ్ చేశాను. మీతో చెప్పకపోవడానికి నా దగ్గర రీజన్స్ లేవు. వేరే ఎవరి ద్వారానో తెలిసి దాన్ని మీరు రాంగ్గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే డైరెక్ట్గా కలిసి చెప్పాలని అనుకున్నాను. సమీర నాకు నచ్చింది అంటే జస్ట్ చూడడానికి బాగుందని నేను లవ్ చేయలేదు. ఐ లైక్ హర్ ఇన్ అండ్ అవుట్. టైం పాస్ చేసి వదిలేసే టైప్ కాదు నేను. ఆఫ్టర్ హర్ స్టడీస్ పెళ్లి చేసుకుంటాను. నువ్వు అడగచ్చు ఇదే విషయం నేను మీ బాబాయ్కి చెప్పాలి కదా అని. నేను ఇప్పుడిప్పుడే బిజినెస్లో సెటిల్ అవుతూ ఉన్నాను. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. నన్ను నేను ప్రూవ్ చేసుకొని నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మీన్ వైల్ తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని తను సెటిల్ అవ్వాలి. ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. అదర్వైజ్ తన హౌస్ వైఫ్గా ఉండాలి అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఐ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్ అండ్ కేర్ అబౌట్ హర్ ఫీలింగ్స్ అంటూ తన ఈ రిలేషన్లో ఎంత కమిటెడ్గా ఉన్నాడో చెప్పి నువ్వు సమీర విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు ఎలా తనని చూసుకున్నారో నాకు తెలియదు, కానీ నా దగ్గర మహారాణిలా ఉంటుంది తను. నేను మాత్రమే కాదు నా ఫ్యామిలీ అంతా తనని ప్రెషియస్గా చూసుకుంటాం. ఐ కెన్ అష్యూర్ యూ అబౌట్ దట్ అని చెప్పిన శౌర్య కొన్ని మాటల్లోనే సమీరపై అతనికున్న ప్రేమ, భవిష్యత్తు పట్ల నిబద్ధత చూసి రిషి ఇంప్రెస్ అయ్యాడనే చెప్పాలి. పైకి లేచి శౌర్యని హ్యాపీగా హగ్ చేసుకుని మీ ఇద్దరికీ ఎప్పటికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను బావా అని వరుసతో పిలిచి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. శౌర్య తన దగ్గర కూడా ఇంత ఓపెన్ అవ్వలేదు. అలాంటిది రిషి దగ్గర చెప్తూ ఉంటే పాపను విడిచి స్కైలో డ్యాన్స్ చేస్తూ ఉంటే రిషి నుండి బావా అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు పత్తికాయలు చేసుకొని చూస్తుంది. సమీర ప్రతి ఎక్స్ప్రెషన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న జానుకి అదొక మెలో డ్రామా అనే కంటే కామెడీ షో అయిందనే చెప్పాలి. కానీ రిషి నుండి ఆ మాత్రం అప్రోచ్ ఊహించలేదు. రిషి ఇచ్చిన హక్కి, పిలిచిన పిలుపుకి తను కూడా షాక్ అయిందనే చెప్పాలి. ముందుగా తేరుకున్న సమీర జాను చెవి దగ్గర చేరి ఇప్పుడు కూడా అనిపిస్తుందా మా అన్నయ్య ఇంట్రోవర్ట్ అని అంది. మీ అన్నయ్య ఓ చదవాల్సిన పుస్తకం అనిపిస్తుంది వదినా అని ఏదో ఆలోచిస్తూ అంటున్న తనని చూస్తూ లేట్ ఎందుకు చదివే మరి అన్న సమీరాని వియర్డ్గా చూసింది జాను. ఓకేనా అన్నట్టు కళ్ళు తిప్పిన సమీరాని హగ్ చేసుకుని మా అన్నయ్య కాదు మీ అన్నయ్య కూడా హ్యాండ్సమ్ హంక్నే
అంటుంది సమీర చెవి దగ్గర చిన్నగా. లేట్ రియలైజేషన్ అంది సమీర. మరీ లేట్ అవ్వలేదని నా ఒపీనియన్ అంది జాను కొంటెగా. వాడికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంది హింట్ ఇస్తున్నట్టు. ఏం భయమా అమ్మాయిలంటే అంటూ టీజ్ చేస్తున్న జానుతో అలాంటిది ఏం లేదు, స్టడీస్ అంటే ఇష్టం అంది సమీర. ఇకపై ఇంట్రెస్ట్ మారుతుందిలే అంటూ అందంగా నవ్విన జాను భావాలు అర్థం చేసుకుంటూ ఆహా ఏం చేస్తావేంటి అని అడిగింది సమీర. వెయిట్ అండ్ సీ అని చెప్పి అన్నయ్య నాకు క్లాస్కి టైం అయింది వెళ్తాను అంది శౌర్యతో. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని జాను అలా అందని శౌర్యతో పాటు రిషికి కూడా అర్థమైతే నేను కూడా రూమ్ రెడీ చేసుకోవాలి, యూ క్యారీ ఆన్, ఫుడ్ బాగుంటుంది మీరు టేస్ట్ చేయండి అని చెప్పి ముందుగా తానే అక్కడి నుంచి వెళ్తూ ఆగి సమీర తలని మీద వెళ్ళిపోయాడు రిషి. వెనకే జాను కూడా. అక్కడ వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళు అలా వెళ్ళగానే సమీరను దగ్గరికి వచ్చి కూర్చోమని సైగ చేశాడు శౌర్య. సిగ్గుతోనే శౌర్య పక్కకు వెళ్ళి కూర్చున్న సమీర హ్యాండ్ పట్టుకొని కోపం వచ్చిందా అని అడిగాడు లాలనగా. ఎందుకు కోపం అని అడిగింది క్వశ్చన్ మార్క్ వేస్తూ. నీ పర్మిషన్ లేకుండా మీ అన్నయ్యకి చెప్పినందుకు అన్నాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ. లేదు శౌర్య, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది వెలిగిపోతున్న మోహన్తో. రియల్లీ అంటూ సమీర నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరకు లాక్కున్న శౌర్యతో యాక్చువల్గా నేను నిన్న నైట్ డాడీతో మన గురించి మాట్లాడాలి అనుకున్నాను, కానీ అవ్వలేదు. అప్పుడే రిషి అన్నయ్యకి మన గురించి చెప్పాల్సి వచ్చింది. అన్నయ్య పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, కానీ వెయిట్ చేయమన్నాడు. బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన క్లారిటీకి నమ్మకంగా తనే నన్ను మీ దగ్గర వదిలి మరీ వెళ్ళాడు అంది సమీర. దెన్ యూ షుడ్ థ్యాంక్ మీ అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా. థ్యాంక్స్ అని నవ్వుతూనే బదులిచ్చింది సమీర. నోటితో కాదు అన్నాడు. మరి అని అడిగిన సమీరతో పెదవులతో అని బదిలించాడు. చప్పున నోటిపై చేసుకొని కళ్ళు పెద్దవి చేసి వద్దు అన్నట్టు తలూపిన తనని నవ్వుతూ చూస్తూ ఇక్కడ కాదులే భయపడకు, ఎక్కడ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ బ్రేక్ఫాస్ట్ రావడంతో తిను అని చెప్పాడు. ఇంటి దగ్గర తిని వచ్చాను అని చెప్పిన సమీరతో నిన్ననే క్యాంటీన్లో కలుద్దామని చెప్పాను కదా అని కోపంగా అన్నాడు. ఏదో టెన్షన్లో తినేశాను, మీరు వెయిట్ చేస్తున్నారా అంటూ అడిగింది. పోనీ కంపెనీ ఇవ్వు అన్నాడు పెదవులపై నవ్వు తెచ్చుకుంటూ. అలాగే అని శాండ్విచ్లో ఒకటి తీసుకొని తింటుంది సమీర. శౌర్య కూడా తింటూ మీ అన్నయ్య చెప్పింది నిజమే సమీ, ముందు స్టడీస్పై ఫోకస్ చేయి, ఈలోపు నేను సెటిల్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ అయ్యాక మన రిలేషన్షిప్ అనౌన్స్ చేద్దాం, అప్పటి వరకు నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో అంటూ చెప్తున్న శౌర్యతో అంటే కలవమా అంటూ దిగులుగా ఫేస్ పెట్టి అడిగిన సమీరతో కలుస్తాం, కానీ అదే పనిగా కాదు అని చెప్పాడు శౌర్య. ఆ మాటకే ముఖం మార్చిన సమీరని చూసి నవ్వుతూ ఓయ్ నమ్మకం లేదా నాపై అని అడిగాడు. ఉంది కానీ అంటూ నసుగుతున్న సమీరతో కానీ అంటూ తననే సూటిగా చూస్తున్న శౌర్యతో మిమ్మల్ని చూడకుండా ఉండడం కష్టమని ఈ 2 నెలల్లోనే తెలుసుకున్నాను అని చెప్పింది. తినడం ఆపి తన వైపు చూశాడు శౌర్య. ఎందుకు సడన్గా తన వాయిస్లో చేంజ్ వచ్చిందో తెలియంది కాదు కదా శౌర్యకి. టేబుల్ పై ఉన్న సమీర హ్యాండ్ పట్టుకోపోతే వెనక్కి తీసుకొని మీరు తినండి నాకు క్లాస్కి టైం అయింది అని చెప్పి బ్యాగ్ తీసుకొని 2 అడుగులు ముందుకు వేసింది. కానీ ఏమనుకుందో మళ్ళీ వెనక్కి వచ్చి శౌర్య నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతను చూడకుండానే వెళ్ళిపోయింది ఫాస్ట్గా. తన బాధ చూసి శౌర్య మనసు కూడా ఒక్క క్షణం బాధగా మూలిగింది. బయటకు వచ్చిన రిషి అతని బ్లాక్ వైపు వెళ్తూ ఉంటే అతని స్పీడ్ని క్యాచ్ చేయాలని జాను ఫాస్ట్గా నడుస్తోంది. నడిస్తేనే విన్నింగ్ బోర్డర్కి దగ్గరలో ఉన్నావు, ఇంకా రన్నింగ్ చేస్తే ఒలింపిక్స్లో గోల్డ్ దాటేసి డైమండ్ మెడల్ తెస్తావేమో అని అనుకుంటూనే ఇంకా స్పీడ్గా రన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కావడం లేదు రిషిని దాటడం. ఇంకా లాభం లేక పరిగెత్తే ఓపిక లేక వంగి మోకాళ్ళు పట్టుకున్న తను అతన్ని ఆపాలనే తపనతో రిషి బావా అని క్యాంపస్ మొత్తం వినపడేలా అరిచింది గట్టిగా. బావా అన్నందుకు అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. కాలేజ్ మొత్తం వినపడేలా అరిచిన బావా అనే పిలుపు అతనికి కొత్త కావడం వల్ల బావకి ముందు తగిలించిన రిషి అనే పేరు మరెవరిదో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న రిషిని చూసి కోపం తన్నుకొస్తూ ఉంటే
బుల్డోజర్లా దూసుకెళ్ళి అతని ముందు నిలబడుతుంది జాను. అప్పటికే రిషి తన బ్లాక్ వైపు వెళ్ళి కారిడార్ నీడలో పొద్దునే వేరే లెవెల్లో ఉద్యోగం చేసిన సన్ రైజ్కి భయపడి హమ్మయ్య అనుకున్నాడు. ఆ వెంటనే తన వెనకే వచ్చిన జాను రిషిని అతనికి 4 ఇంతల పొడవుతో 10 ఇంతలు లావుతో ఉన్న స్తంభానికి అతికించి పిలిస్తే వినపడదా అని అడిగింది ఆయాసపడుతూ. తన నుదుటి మీద పడుతున్న చెమటను చూస్తూ ఎవరిని పిలిచావు అని అడిగాడు. నిన్నే. ఏమని పిలిచావు? నిజంగా వినపడలేదా? వినపడితే ఇలా ఎందుకు అడుగుతాను అంటున్న రిషితో రిషి బావా అని పిలిచాను అంటూ మెలికలు తిరుగుతున్న తనకి ఒక స్ట్రేంజ్ లుక్ ఇచ్చి నేను నీకెలా భావనయ్యాను అని అడిగాడు. సమీర నాకు వదిన కాబట్టి. సమీర వదిన, దట్స్ ఇట్. నాతో ఎలాంటి రిలేషన్స్ కలుపుకోవాలని ట్రై చేయకు అంటూ అడ్డుగా ఉన్న జాను హ్యాండ్ అడ్డు తప్పించి అక్కడ నుండి వెళ్తూ ఉంటే అతను వెనకే ఫాలో అవుతూ తప్పదు రిషి బావా, నీ మాట కోసం నిన్ను అన్నయ్య అని పిలిస్తే సౌర్యకి సమీరకి రిలేషన్ మారిపోద్ది కాబట్టి ఈ జన్మకి ఇలా కానివ్వండి అంటూ టీజింగ్గా మాట్లాడుతున్న జానుతో లేని కోపం తెచ్చుకుంటూ వాట్ ద హెల్, నువ్వెందుకు నాతో మాట్లాడాలి అసలు అని అడిగాడు. ఎప్పటికైనా మన రిలేటివ్స్ కదా, సో ఇప్పటి నుండి అని జాను అంటూ ఉండగానే హే ఆరుష్, హూ ఇస్ షీ అంటూ వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చి అడిగింది నిషా. హుఫ్, ఈ నస కూడా ఇప్పుడే రావాలా అని విసుక్కుంటూ తనకి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళి లోపలి నుండి డోర్ లాక్ చేసుకున్నాడు రిషి. ఇద్దరు బయట నుండి ఒకటే బాధుడు. ఒకరు రిషి బావా అని, మరొకరు ఆరు అని. ఆ డోర్ కొట్టే సౌండ్కి ఇర్రిటేటింగ్గా అనిపిస్తూ ఉంటే గెట్ లాస్ అని అరిచాడు గట్టిగా. దెబ్బకి ఇద్దరు అక్కడి నుండి తుర్రమని ఆ బ్లాక్ బయట ఆగితే నువ్వేంటి మా బావతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నావు అని అడిగింది జాను. ఆరు నా క్లాస్మేట్, క్లోజ్గా మూవ్ అవుతాను, ఇంకేమైనా చేస్తాను, వాట్స్ యువర్ ప్రాబ్లం అంటూ గయ్యమంది నిషా. నాకంటే ఎక్కువ నా బావకే నువ్వంటే ప్రాబ్లం అనుకుంటా, అందుకే నీతో పడలేక నాసా అన్నాడు అని చెప్తున్న జానుతో వాట్? ఆరు నన్ను అలా ఏమీ పిలవడు అంటూ ముందుకొచ్చి చెప్తున్న ఆమె మెడలో ఉన్న ఐడి కార్డ్ మీద నిషా నేమ్ చూసి నీకు కొంచెం డెఫ్ ఉందేమో, అందుకే బావ నస అంటే నువ్వు నిషా అనే భ్రమలో బ్రతికేస్తున్నావు అంటూ ఇంకాస్త మంట పెంచింది నిషా పాపకు. హే, యు ఆర్ టాకింగ్ టూ మచ్. 3rd ఇయర్ స్టూడెంట్వి నన్ను క్వశ్చన్ చేస్తావా? వెయిట్, దీనికి కంప్లైంట్ చేస్తా అంటూ వెళ్తున్న నిషాతో ఓ నసా, ఈ జాను గురించి నీకు తెలియదు, దీనికి కాదు, కావాలంటే కాలేజ్ వైస్ ఛాన్సలర్కి కూడా చెప్పుకో, నాకేం ఫరక్ పడదు. నువ్వు మాత్రం నా బావ వెనుక ఇంకోసారి తిరిగావంటే ఈ కాలేజ్లోనే కాదు ఇంకే కాలేజ్లో కూడా డాక్టర్ పని చేసుకోవడానికి లేకుండా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి జాను అక్కడి నుండి వెళ్ళిపోతే హూ ద హెల్ ఇస్ షీ, సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతుంది, చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నిషా. ఆ రోజు నైట్ సౌర్య డిన్నర్ చేసి వచ్చి సమీర నెంబర్కి కాల్ చేశాడు. నెంబర్ రాజ్ ఇచ్చిన సమీర బయోలో నుండి సేవ్ చేసుకున్నాడు. అన్నోన్ నెంబర్ అని ముందు లైట్ తీసుకున్నా ఆగకుండా 4 టైమ్స్ చేసేసరికి ఆన్సర్ చేసి హలో అంది. తిన్నారా మేడం అని వినిపించిన వాయిస్కి సౌర్య అంటూ ఎగ్జైట్ అవుతూ అరవగానే హా నేనే అన్నాడు కూల్గా. నా నెంబర్ నీకెలా అంటూ డౌట్గా అడిగిన సమీరాతో ఈ హాఫ్ బ్రెయిన్తోనే మెడిసిన్ చదివేస్తున్నావా? నిజం చెప్పవే, నీకు మెడిసిన్లో సీట్ వచ్చిందా? మీ బాబు డబ్బుతో కొనేశాడా? పాప కోపం ముస్సున పొంగి హే, నీట్లో 500 ర్యాంక్ తెలుసా నాది, అయినా నా బ్రెయిన్ స్టడీస్లోనే కానీ నీలాంటి పోకిరీలు అమ్మాయిల నెంబర్లు ఎలా సంపాదిస్తారని తెలుసుకోవడంలో కాదు అని రెడ్ అవుట్ ఇవ్వడంతో మన శాడిస్ట్ బాబు ఈగో హర్ట్ అయ్యి ఏంటే వాయిస్ పెంచేస్తున్నావు, లేకపోతే ఏంటి, ఎలా దొరికింది అనేది పాయింటా అన్నాడు. సరేలే అంటూ మూతి ముడిచిన సమీర ఫేస్ను ఇమాజిన్ చేసుకుంటూ ఇంకా అలకపోలేదా అన్నాడు లాలనగా. ఇందులో అలగడానికి ఏముంది, నువ్వు బిజీ కదా, అర్థం చేసుకున్నాను అంది. గుడ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. మిస్ యూ, లవ్ యూ సమీ, ఎక్కువ థింక్ చేయకుండా పడుకో, నాకు రేపు నోయిడాలో మీటింగ్ ఉంది అని చెప్పాడు. ఎన్ని డేస్కి? 10 to 15 డేస్ అని చెప్పాడు. టేక్ కేర్ అని చెప్తున్న సమీరతో బాయ్, గుడ్ నైట్ అని చెప్పాడు. గుడ్ నైట్ అని సమీర కూడా మూడీగానే చెప్పి కాల్ కట్ చేసింది. తర్వాతి రోజు జానుని డ్రైవర్ డ్రాప్ చేయడం చూసింది సమీర.
మీ అన్నయ్య వెళ్ళాడా అని అడుగుతూ తన దగ్గరకు వచ్చింది సమీర. హా వదినా, మార్నింగ్ 5కి వెళ్ళాడు. నీకు కాల్ చేయలేదా అంది. "మ్హూ, నైట్నే చెప్పాడు వెళ్తున్నట్లు" అంది. కాల్స్ కూడా మాట్లాడుకుంటున్నారా? నిన్న నైట్ ఒక్కసారే చేశాడు అని చెప్పింది. ఓకే, నేను క్లాస్కి వెళ్తాను, బాయ్ జాను, ఏమైనా నీడీ అయితే కాల్ చేయి అని చెప్పి జాను నెంబర్ తను తీసుకొని తనకి మిస్డ్ కాల్ ఇచ్చింది సేవ్ చేసుకోమని. ఆ రోజు జాను వాళ్ళకి ప్రాక్టికల్స్ అవ్వడంతో ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అసిస్ట్ చేసేది జూనియర్ డాక్టర్గా రిషి. రిషిని అక్కడ చూసి సంతోషంతో బాబా అని పిలవబోయే ఆమె పిలుపు గమనించి ఫింగర్ చూపించాడు. పిలిస్తే చంపేస్తా అన్నట్లు. పిలవను అన్నట్లు సైలెంట్ అయిపోయి నోటి మీద వేలు వేసుకుంది జాను. దట్స్ గుడ్ అన్నది రిషి లుక్ అయితే మూతి తిప్పి తన పని తను చేసుకోవడానికి యాప్రాన్ వేసుకుంటూ ఫ్రెండ్తో మాట్లాడుతున్న జానుకి ఆరు అంటూ సోయలిపోతూ వస్తున్న నిషాని అక్కడ చూసి తిక్కలేస్తుంది. దగ్గరకు వచ్చిన నిషాని చూసి ఇది ల్యాబ్, ఇక్కడేంటి నువ్వు అని అడుగుతూ సీరియస్ అయ్యాడు. కోర్స్ ఆరు, ఇది ప్రాక్టికల్ ల్యాబ్ అని నేను మర్చిపోలేదు. మరి నువ్వెందుకు నేను జూనియర్ సర్జన్ అని మర్చిపోయావు అని అడుగుతూ ల్యాబ్కి వచ్చే క్లాస్ స్టూడెంట్స్ని 2 సపరేట్ బ్యాచెస్గా చేసి ఇచ్చిన లిస్ట్ నుండి తన డివిజన్లోకి వచ్చిన స్టూడెంట్స్ లిస్ట్ చదివి వినిపించింది. వాళ్ళని తనని ఫాలో అవ్వమంది. బ్యాడ్ లక్ ఏంటంటే జాను పాప నిషా గ్రూప్లోకి వెళ్ళడం. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది జానుకి ఆమె గ్రూప్లోకి వెళ్ళడం. కమ్ గైస్, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి జాను వైపు చూసి కన్నింగ్గా నవ్వుతూ ఉంటే ఎక్కడో తేడా కొట్టింది జానుకి. వెంటనే రిషి దగ్గరికి వెళ్ళి బావా అని పిలవబోయి ఆపి రిషి సార్ అంది. అందరూ అతన్ని ఫార్మల్గా పిలవడంతో అన్నాడు రిషి. అది నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను ప్లీజ్ అంది రిక్వెస్ట్ చేస్తూ. తను కావాలని అడుగుతుందని అర్థం చేసుకున్న రిషి నో వే, ఎక్కువ ఓవర్ చేయకుండా వెళ్ళు అని తన గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్తో మెడికల్ హాస్పిటల్ వైపు వెళ్ళాడు. తన దగ్గరకు కొంచెం లేటుగా అందరికంటే వెనుకగా వచ్చిన జానుని చూస్తూ కావాలని డీన్కి ఇరికించింది నిషా. సౌర్య కోసం ముందే తెలిసిన డీన్ నిషా ఇచ్చిన కంప్లైంట్కి డోంట్ రిపీట్ దిస్ జాను, మెడిసిన్ చేస్తున్నప్పుడు కొంచెం డిసిప్లిన్ ఉండాలి అని మాత్రం వార్నింగ్ రేంజ్లో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే 5 మినిట్స్ కూడా లేట్ కాని దానికి కావాలనే సార్ దగ్గర ఇరికించింది అని నిషాని తిట్టుకుంటూ ఆ రోజు ల్యాబ్పై కూడా ఫోకస్ చేయలేకపోతుంది జాను. ఆ రోజుకి తను చదవాల్సినవి చదివి బెడ్ మీద వాలిన సమీరాకి ఎందుకో లోన్లీ ఫీలింగ్ వస్తూ ఉంటే అది సౌర్యని మిస్ అవుతున్న ఫీలింగ్ అని తెలుసుకోలేని సమీరా రిషి దగ్గరికి వెళ్ళబోయింది. రూమ్ దాటుతూ ఉండగా రింగ్ అయిన ఫోన్కి ఆగి చూసింది. అప్పటికే నెంబర్ సేవ్ చేసుకుంది కదా, తనని 2 నెలలు ఏడిపించినందుకు శాడిస్ట్ అని. సో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న సౌర్య పేరు శాడిస్ట్గా చూసి రూమ్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళుతూ కాల్ ఆన్సర్ చేసింది. హాయ్ మేడం అని నీరసంగా వినపడింది అటువైపు గొంతు. సౌర్య అంటున్న సమీరతో యునో వాట్, గర్ల్ ఫ్రెండ్ వాయిస్కి ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే బాయ్ ఫ్రెండ్కి ఎనర్జీ రావాలంట. నీ మాట వింటే ఇంకా నీరసం వస్తుంది నాకు అన్నాడు. అయితే ఎనర్జీ ఇచ్చే వాళ్ళతో మాట్లాడుకోండి, నాతో ఎందుకు అని చెప్పి కాల్ కట్ చేయబోతే ఇప్పుడు కాల్ కట్ అయింది అంటే మార్నింగ్కి నోయిడాలో ఉంటావు నువ్వు అని సీరియస్గా వినిపించిన వాయిస్కి తడబాటుగా నేనెందుకుంటాను అని ఏడుపు గొంతుతో అడిగింది. నేను రప్పిస్తాను కాబట్టి అన్నాడు. నేనేం రాను, నేనేం బుజ్జగించే ప్రోగ్రామ్స్ పెట్టుకోను, త్వరలో నీకే తెలుస్తుంది అన్న సౌర్య మాటకి నాకెలా తెలుస్తుంది అంటూ డౌట్గా అడుగుతున్న సమీరాతో నాతో ట్రావెల్ చేస్తున్నావు కాబట్టి అంటూ కాలేజ్ విశేషాలు ఏంటి అని అడిగాడు. నథింగ్ స్పెషల్, ఒక 1 వీక్లో ఫ్రెషర్స్ ఉంది. గుడ్ గుడ్, ఎనీథింగ్ ఎల్స్? గెస్ట్గా మిమ్మల్ని పిలవాలి అనుకున్నారంట అంది సమీరా. చెప్పాడు రాజ్, అవ్వదని చెప్పాను, బట్ డాడీ వస్తున్నారు చీఫ్ గెస్ట్గా అని చెప్పాడు. నిజమా అంది సర్ప్రైజ్ ఫీల్ అవుతూ. మీ మామగారిని నువ్వే దగ్గరని చూసుకోవాలి మరి అని చెప్పాడు. చెప్పాలా మీరు అంటూ అప్పుడు ఎగ్జైట్ అవుతూ మాట్లాడుతున్న తనలో చేంజ్కి మరోసారి అనుకోకుండా ఉండలేకపోయాడు అమాయకురాలు అని. కాలేజ్ నుండి మొదలుపెట్టి సౌర్య వెళ్ళిన బిజినెస్ పని ఏంటో కూడా తెలుసుకుంటూ అలానే నిద్రపోయింది సమీరా. సమీ అని ఓ 4 సార్లు పిలిచినా శౌర్య తను పలకకపోయేసరికి పడుకుంది అని అర్థం చేసుకొని కాల్ కట్ చేసి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి అప్పుడు డిన్నర్ చేసి పడుకున్నాడు. సమీర తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అయింది అంటే
తను ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా తన ఆలోచనలు అతన్ని వదిలిపెట్టనంత. మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాడే కానీ అతని మనసంతా సమీర పైనే ఉండడంతో ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని చూసి ఆ ఈవినింగ్ ఆశ కాస్త నైట్ 9 అయ్యేసరికి కాల్ చేశాడు తనకి. 11 వరకు మాట్లాడిన అతను అప్పుడు సంతృప్తిగా తిని పడుకున్నాడు. సమీరను వదిలి వచ్చేటప్పుడు తన నుదుటిని స్పృశించిన ఆమె పెదవుల స్పర్శ అతనికి అంత నచ్చిందనే చెప్పాలి. నిద్ర లేచిన సమీర గుడ్ నైట్తో పాటు గుడ్ మార్నింగ్ అని ఉన్న మెసేజెస్కి చిన్నగా నవ్వుకుంటూ వాటికి రిప్లై ఇచ్చి బ్యాగ్కి వస్తూ ఉండగా లక్ష్మణ్ మెసేజ్ గుడ్ మార్నింగ్ బేబీ అంటూ. లక్ష్మణ్ తండ్రి ధర్మేంద్ర ఇద్దరు ఫ్రెండ్స్. సమీర కంటే 1 సంవత్సరం పెద్దవాడైనా లక్ష్మణ్ తన పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాకపోతే అతను చదివేది లక్నోలో. ఎంతైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా గుడ్ మార్నింగ్ బట్ డోంట్ కాల్ మీ బేబీ అని నార్మల్గా టెక్స్ట్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సైలెంట్గా తింటూ కూర్చున్నాడు ధర్మేంద్ర రిషి. ఇద్దరికి విష్ చేసి బ్రేక్ఫాస్ట్ తింటున్న సమీరకి సౌర్యని ప్రేమిస్తూ తండ్రి దగ్గర దాచడం నచ్చలేదు. కానీ రీసెంట్గా అతనికున్న స్ట్రెస్ ఇంకా చిరాకు అబ్జర్వ్ చేస్తూ కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకుంది. రిషి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళే టైంకి నిషా ఉంది తన రూమ్ దగ్గర. మరి సమీర తన ప్రేమ విషయం ధర్మేంద్రకి ఎప్పుడు చెప్తుంది? సమీర చెప్తుందా లేక లక్ష్మణ్తో ప్రపోజల్ చెప్పి ధర్మేంద్రనే షాక్ ఇస్తాడా? నిషాని రిషి రూట్ నుండి జాను ఎలా తప్పిస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.